హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మొన్న మనం చూసుకున్నట్లయితే రాజా సింగ్ గారు గోషామహల్ నుంచి బీజేపీకి నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పి లెటర్ రాయడం జరిగింది. దాన్ని అక్కడ అధిష్టానం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిండ్రు. మరి రాజా సింగ్ గారు అక్కడ నుంచి పోతే ఎవరు వద్దామా అని చెప్పి కూడా చాలా మంది లీడర్స్ ఆడ ఆలోచిస్తున్నారు గోషామహల్ సీట్ కోసం. దాంట్లో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే మాధవిలత గారు అని చెప్పి మాధవిలత గారి పేరు ఇప్పుడు బయటికి వస్తున్నది. మాధవిలత గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో రాజాసింగ్ గారి పైన ఏదో ఫైర్ అయినరు అది అని చెప్పి కూడా ఇష్టం ఉన్నట్టుగా థంబ్నెయిల్ పెట్టుకుంటున్నారు. మరి సొంత పార్టీలో ఇంకోటి మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ లో కూడా బై ఎలక్షన్ రాబోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ రాజాసింగ్ గారు కూడా సీట్ గురించి ఏమైనా తెలిస్తే ఎమ్మెల్యే సీట్ నుంచి మరి వచ్చేస్తే మళ్ళీ అక్కడ గోషామహల్ కి కూడా బై ఎలక్షన్స్ వస్తుంది. మరి రెండు కలిపి పెడదామని చెప్పి ఆలోచించుకుంటున్నారు. మరి దాంట్లో మనం చూసుకున్నట్లయితే మాధవిలత గారి కన్ను బీజేపీ నుంచి గోషామహల్ పైన పడుతుందని చెప్పి అంటున్నారు. కానీ ఒకటి చెప్పాలని అనుకుంటున్నా, ఏంటంటే రాజా సింగ్ గారు ఇన్ కేస్ బీజేపీ నుంచి ఇప్పుడు తప్పుకున్నారు, ఒకవేళ అక్కడ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఆడ ఎంతమంది వచ్చినా కూడా గెలిచేది రాజా సింగ్ గారు. ఇప్పుడు కాకుండా మళ్ళీ ఫ్యూచర్ లో మేబీ రాజా సింగ్ గారు మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోవచ్చు. ఇంకొంతమంది ఏమంటారు రాజా సింగ్ గారు బీఆర్ఎస్ కి వస్తారు, లేదంటే ఇతర పార్టీల నుంచి కూడా కంటెస్ట్ చేస్తారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో మాధవిలత గారు కూడా రాజా సింగ్ గారి పైన మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా అక్కడ గోషామహల్లో వన్ మ్యాన్ షోగా నడిపిస్తున్నది ఎవరంటే రాజా సింగ్ గారు. నిజంగా మాధవిలత గారు ఇన్ కేస్ ఒకవేళ గోషామహల్ నుంచి లించ్ ఉంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏందనేది కూడా ప్రతి ఒక్కరు కామెంట్ లో పెట్టండి. ఇప్పుడు గోషామహల్ కి సంబంధించి నడుస్తున్న ఇష్యూ ఇది, రాజా సింగ్ వర్సెస్ మాధవిలత గారు.